హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? అందరు బాగుండాలి, అందులో మనం ఉండాలి. ఈరోజు నేను న్యాచురల్ కాల్షియం ఐరన్ లడ్డూలు అయితే చూపిస్తున్నాను. చూడండి ఫ్రెండ్స్, ఇవి దేంతో చేశానో చెప్పుకోండి, చూద్దాం. మీకే చాయిస్ వదిలేస్తున్నాను. మీకు ఎలా అనిపిస్తున్నాయి ఫ్రెండ్స్? కామెంట్ అయితే చేయండి, ఓకేనా? చూడండి, చాలా సింపుల్ అనమాట. ఇట్లా పిల్లలు అడగగానే ఈజీగా చేసేయచ్చు. అన్నీ మన ఇంట్లో ఉండే ఇంగ్రీడియంట్స్ తోటే అనమాట. మనం బయట నుంచి కొనుక్కొచ్చే పని ఏది లేదు ఫ్రెండ్స్. చూడండి, నేను ఒక 4 చపాతీస్ అయితే తీసుకున్నాను, వేడివే. మీ దగ్గర మిగిలిన చపాతీలు ఉంటే కూడా రీయూజ్ చేసుకోవచ్చు అనమాట మళ్ళీ, ఓకేనా? అలా జార్లో అయితే వేసుకొని బరకగా పౌడర్ అయితే పట్టుకోవాలి ఫ్రెండ్స్. అసలు చాలా బాగుంటాయి అనమాట, అమేజింగ్ టేస్ట్. ఎవ్వరు గుర్తుపట్టరు మనం రోటీతో చేసినామంటే, ఓకేనా? మీరు వీడియో ఎండింగ్ వరకు చూస్తే మీకు ప్రాసెస్ అనేది అర్థమవుతుంది ఫ్రెండ్స్, ఓకేనా? వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకండి, మొత్తం ఫుల్ వీడియో అయితే కంపల్సరీ చూడండి ఫ్రెండ్స్, ఓకేనా? చూడండి, రొట్టె ఇలా ముక్కలు ముక్కలుగా కొంచెము ఇట్లా బరకగా ఉండాలన్నమాట. అప్పుడే మనం తినేటప్పుడు బాగుంటుంది ఆ ఫ్లేవర్ అనేది. ఇట్లా ముద్ద కడితే మనకు వచ్చేటట్టు ఉండాలన్నమాట. వీడియోలో చూపించినట్టయితే చేసుకోండి. తర్వాత స్టవ్ పైన ఒక కడాయి పెట్టి 1 స్పూను నెయ్యి అయితే వేసుకున్నాను. వేసుకొని 2 స్పూన్లు నల్ల నువ్వులు ఫ్రెండ్స్, గమనించండి, నల్ల నువ్వులు అయితే వేసుకోవాలి. నల్ల నువ్వుల్లో కాల్షియం చాలా ఉంటుంది మనకి, ఓకేనా? చూడండి, అందులోకి ఒక 10 జీడిపప్పులు అయితే వేసుకొని 2 వేయించుకున్నాను ఫ్రెండ్స్. నేను వేయించుకొని ఒక చిన్న కటోరీలోకి అయితే తీసేసుకున్నాను. మళ్ళీ అదే కడాయిలోకి ఇంకొక 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి తీసుకొని మనం మిక్సీ పట్టుకున్న రోటీ పౌడర్ ఉంది కదా, అదైతే వేసుకొని వేయించుకోవాలన్నమాట. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే వేయించుకోవాలి ఫ్రెండ్స్, మాడకుండా చూసుకోవాలన్నమాట. ఈ ప్రాసెస్ అంతటికి స్టవ్ అయితే సిమ్లోనే పెట్టుకోండి, ఓకేనా? చాలా సింపుల్ అండ్ ఈజీ అనమాట. టేస్టీ లడ్డు సూపర్గా ఉంటుంది అసలు, ఓకేనా? ఎవ్వరు గుర్తుపట్టరు మనం రొట్టెతో చేసినామంటే. చూడండి, ఇది ఇంకా వేడిగా ఉండగానే ఒక పెద్ద వెడల్పాటి బేసన్లోకి అయితే నేను షిఫ్ట్ చేసుకుంటున్నాను. ఇది వేడిగా ఉన్నప్పుడే ఒక 2 స్పూన్స్ షుగర్ వేసుకోవాలి, టేస్ట్ బాగుంటుంది. బెల్లం షుగర్ ఫ్లేవర్లో, ఓకేనా? బెల్లం వేసుకోవాలి. 1 కప్పు బెల్లం వేయడం వలన మనకు ఐరన్ అనేది వస్తుంది ఫ్రెండ్స్, ఓకేనా? చూడండి, ఇట్లా మన రొట్టె పీసెస్ వేడిగా ఉన్నప్పుడే బెల్లం చక్కెర యాడ్ చేసుకొని తర్వాత మనం వేయించుకున్న నువ్వులు జీడిపప్పు ముక్కలు అయితే వేసుకొని బాగా పిసకాలన్నమాట. కొంచెం సేపు మనకు బెల్లం మెల్ట్ అయ్యి ఆ రొట్టె ముక్కలలో కలిసిపోతుంది. అప్పుడే మనకు లడ్డూలు కట్టడానికి అనేది ఈజీగా అవుతుంది. ఇందులో ఎలాంటి వాటర్ కానీ మిల్క్ కానీ ఏది యాడ్ చేయలేదు ఫ్రెండ్స్, ఓన్లీ చక్కెర బెల్లం వల్లనే మనకు ఆ స్ట్రక్చర్ అనేది వస్తుందన్నమాట. ఎందుకంటే వేడి చపాతీలో వేయగానే అవి కొంచెం కరిగి ఇట్లా వాటరిష్గా అవుతాయి కదా. చూడండి, నేనైతే ఒక లడ్డు జుట్టి చూపించిన ఫ్రెండ్స్. చూడండి, ఎవరైనా గుర్తుపడతారా? మనం రొట్టెలతో చేసినామంటే ఎవరు నమ్మరనమాట అస్సలు. పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఫ్రెండ్స్. పెట్టండి, రోజు రొట్టెలు తిని తిని బోర్ వస్తుంది కదా, ఒకసారి ఇట్లా నా రెసిపీ అయితే ట్రై చేయండి. ఇంకొక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ అందరికీ, ఎవరైనా నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్టయితే ప్లీజ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. రెసిపీ కొంచెం నచ్చినా కానీ ఒక లైక్ అయితే ఇవ్వండి. నచ్చకుంటే ఇందులో ఏం ఫాల్ట్ ఉందో మీరు కామెంట్ అయితే చేస్తే నేను మీకు రిప్లై అయితే ఇస్తాను ఫ్రెండ్స్. చూడండి ఎంత బాగా వచ్చినాయో మనకు. ఆ నువ్వులు కాజు ఎలా కనిపిస్తున్నాయి కదా. కొత్త వాళ్ళు వచ్చినప్పుడు చేసి పెట్టండి గెస్ట్లకి, ఎవ్వరు గుర్తుపట్టారు అనమాట. మన న్యాచురల్ ఐరన్ కాల్షియం లడ్డు సూపర్గా ఉన్నాయి కదా, చూస్తుంటే నోట్లోనే నీళ్ళు వచ్చేస్తున్నాయి. అసలు ఈజీ అనమాట, టైం కూడా తక్కువ తీసుకుంటుంది ఫ్రెండ్స్. కంపల్సరీ మీరు ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో అయితే తప్పకుండా చెప్పండి, ఓకేనా? సూపర్గా వస్తాయి ఫ్రెండ్స్, చాలా బాగుంటాయి. టేస్ట్ కూడా ఎట్లుంటాయో అనుకోకండి, అసలు రొట్టె ఫ్లేవరే తెలియదు, మనం నెయ్యిలో ఎంచుకున్నాం కాబట్టి. మరిన్ని మంచి మంచి వీడియోలతో మళ్ళీ కలుసుకుందాం. బాయ్.